జెన్జీలు ఏం చేసినా ట్రెండీనే. కానీ ఆ యువకుడు ట్రెండ్ను ఫాలో అవటం కాదు, కొత్త ట్రెండే సృష్టించాడు. ఒక చిన్న ఓటమి నుంచి నేర్చుకున్న పాఠంతో నేడు ఎంతో మంది యువతకు గెలుపుబాట చూపిస్తున్నాడు. రోడ్డు పక్కన చిన్న స్ట్రీట్ ఫుడ్ బండితో వ్యాపారం మొదలుపెట్టి నేడు ఫ్రాంచైజీ స్థాయికి బిజినెస్ను విస్తరించాడు. ఓవైపు చదువుకుంటేనే 10 మందికి ఉపాధి కల్పిస్తున్న 22 ఏళ్ల సూర్య సక్సెస్ స్టోరీ ఇది. సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ చిన్న ఐడియా కూడా పెద్ద ఫలితాలనిస్తుంది. ఈ మాటను నిజం చేసి చూపిస్తున్నాడీ యువకుడు. కాలేజీలో మొదలైన చిన్న ఆలోచనతో విశాఖపట్నంలోని ఓ కాలనీలో చిన్న ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఫ్రెంచ్ ఫ్రైస్, క్రిస్పీ చికెన్ వంటి వంటకాలతో వ్యాపారం ప్రారంభించాడు. రుచిగా చేయడం, అందుబాటు ధరలో ఉండడంతో కస్టమర్లు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఫలితంగా అనతి కాలంలోనే 16కు పైగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ యువకుడి పేరు సూర్య స్వరూప్. విశాఖపట్నం స్వస్థలం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో చివరి ఏడాది చదువుతున్నాడు. కాలేజీలో జరిగే ఈవెంట్లో భాగంగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. వినూత్న ఆహారం అందించాలనే ఆలోచనతో 3 వెరైటీలను ఎంచుకున్నాడు. అందుకోసం ముడిసరుకు సిద్ధం చేసుకున్నాడు. అయితే చివరి నిమిషంలో ఆ ఫెస్ట్ ఆగిపోవడంతో అవి వృధా అయ్యాయి. అనుకున్న ఆలోచనని ఎలాగైనా అమలుపరచాలన్న ఉద్దేశంతో బయట ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట విశాఖపట్నంలో 12,000 రూపాయలతో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు సూర్య. వేర్ ఈస్ ద ఫ్రైస్ WTF పేరుతో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం ప్రారంభించాడు. విభిన్న ఆహార పదార్థాలతో పాటు రకరకాల ఫ్రెంచ్ ఫ్రైస్లను తయారు చేస్తున్నాడు. WTF ఫుడ్ స్టాళ్లలో ఉండే క్రిస్పీ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటకాలు రుచిగా ఉండటంతో మొదలుపెట్టిన 6 నెలల్లోనే ఆదరణ లభించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన ఈ యువకుడు విశాఖలోనే మరో 2 సెంటర్లను ఏర్పాటు చేశాడు. కాలేజీలో ఫెస్ట్ కోసమని రన్ చేద్దామని ఒక 3 స్టాల్స్ పాడుకున్నాము. ఫెస్ట్ క్యాన్సిల్ అయిపోతే స్టాక్ ఉండిపోయింది. సో స్టాక్ తో బయట ఏదో సరదాగా స్టార్ట్ చేసాము. లాస్ అయిపోయిన అమౌంట్ కవర్ అవుతుందని అది సక్సెస్ అయింది. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అలాగా. సో మళ్ళీ ఒక లోన్ లోన్ ఒక సర్టెన్ అమౌంట్ అనేది తీసుకొని బయట స్టార్ట్ చేసాము. ఫ్రెంచ్ ఫ్రైస్ తో ఉంటది అండ్ నాచోస్ తో ఉంటది ఒకటి. ఇంకొకటి చీజ్ ప్లీజ్ అని విల్ గెట్ విత్ మెక్రోని పాస్తా టైప్ లో వస్తుంది. ఇంకొకటి చికెన్ బేస్డ్ మీద వస్తుంది. మొత్తం అంతా క్రిస్పీ చికెన్. మనోజ్ అన్నయ్య అని ఒక అన్నయ్య ఉండేవాడు. సో అన్నయ్య కొంచెం సపోర్ట్ చేసి అన్నయ్య ఆల్రెడీ టీ టైం ఉన్నది గోపాలపట్నంలో. అన్నయ్య ఇలా హెల్ప్ చేసి మాకు చూపించాడు అనమాట. ఏమనిపించింది మళ్ళీ ఎప్పుడు తీసేస్తారు అది అని. తర్వాత సర్టెన్ గా ఒక ప్లేస్ రెంట్కి తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేసరికి ఇంకా మొత్తం సెటిల్ అయింది. సో ఫ్రాంచైజీస్ కూడా ఇచ్చాము. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. చాలా వెళ్ళాయండి. ఒక 16+ ఫ్రాంచైజీస్ వెళ్ళాయి మొత్తం. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఫ్రాంచైజీకి వచ్చిన వాళ్ళే కొంతమంది. ఒక 4 మెంబర్స్ టీం ఉంటారండి మొత్తం. నా వెనకాల నాతో పాటు వివేక్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. స్టార్టింగ్ నుంచి ఉన్న తను కూడా నాకు సపోర్టివ్గా ఉండి తను కూడా స్టాల్లో ఒక మెంబరే. ఇంకా తర్వాత మేము కాకుండా ఒక 4 మెంబర్స్ వర్కర్లు ఉంటారు. ఇంకా తర్వాత అక్కడితో ఆగిపోలేదు సూర్య. తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీలు ఓపెన్ చేశాడు. ప్రస్తుతం విశాఖతో పాటు ఇతర నగరాలకు తన ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రాంచైజీలను విస్తరించాడు. తనలాగే ఎదగాలనుకునే యువకులకు ప్రత్యేక శిక్షణనిచ్చి వ్యాపార మెళకువలు నేర్పిస్తున్నాడు. సూర్య చేతి ఫ్రెంచ్ ఫ్రైస్ రుచి చూసేందుకు నగరవాసులు గంటల తరబడి స్టాళ్ల దగ్గర వేచి ఉంటున్నారు. ప్రాఫిట్ కూడా ఉంటుంది, బట్ సఫిషియంట్. ఒక రెంట్ పే చేయడానికి వీళ్ళకి శాలరీస్ ఇచ్చిన తర్వాత మాకంటూ ఒక సఫిషియంట్ అమౌంట్ మిగులుతుంది. మెసేజ్ అంటే ఏం లేదు. ఏదైనా అనుకుంటే ముందు అది ప్లాన్ చేసి అలా కూర్చోవడం కన్నా ఒకసారి ట్రై చేసి చూస్తే బెస్ట్ అనుకుంటున్నాను. అనుకుని ఉంటే అలానే అయిపోద్ది. డేస్ పాస్ అని అయిపోతే ఏదైనా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. నేను అండ్ మాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ వర్కర్లు ఉంటారు. వాళ్ళు కూడా లాయల్. వాళ్ళు ఒకవేళ మేము రాకపోయినా వాళ్ళు మేనేజ్ చేసి మొత్తం నాకు అకౌంట్ చెప్పినట్టు ఉంటారు. చాలా సపోర్టివ్గా ఉంటారు. ఫ్రాంచైజీస్ కూడా ట్రైనింగ్ బాగా ఇస్తారు. వేర్ ఈస్ ద ప్రైస్ అంటే అందరూ తప్పుగా అనుకుంటారు. లైక్ సంథింగ్ క్రేజీగా ఉంటుంది. లైక్ చూడడానికి కూడా ఈ జనరేషన్కి కొంచెం అర్థమైనట్టు ఉంటుంది అని చెప్పి అలా వేర్ ఇస్ ద ప్రైస్. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నా ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ప్రస్తుతం సూర్య దగ్గర శిక్షణ పొందుతున్నారు కొందరు యువకులు. భవిష్యత్తులో తాము సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తామని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా
WTF ఫుడ్ ప్రత్యేకత తెలుసుకొని ఇక్కడికి వచ్చినట్లు కస్టమర్లు చెబుతున్నారు. నేను ఒక ఏయూలో చదువుకుంటున్నాను. నేను నార్మల్గా వర్క్ గురించి అటు ఇటు చూస్తున్నాను. నాకు బేసిక్గా చెఫ్లో వర్క్ చేయడం అన్నా చాలా ఇష్టం నాకు. సో అలాగా ఒకరోజు అలా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే సూర్య అన్నది ఇది వాట్ ద ప్రైస్ నాకు యాడ్ వచ్చింది అలా దాంతో ద్వారా సూర్య అన్నది నేను అప్రోచ్ అయ్యాను. అన్న ఏంటన్నా ఎలాగ ఉంటుంది ఏమి అంటే అప్పుడు నాకు అన్న ఈ ఫ్రాంచైజీ గురించి చెప్పాడు. సొంతంగా నేను కూడా కాల్ మీద నిలబడేలాగా అన్న చేస్తున్నాను నాతో పాటు పక్కనే ఉండి. ఫుడ్ టేస్ట్ అయితే మాకు బాగా నచ్చిందండి. చాలా యూజువల్గా వస్తుంటాం మేము తినడానికి. ఆల్సో వాళ్ళు చాలా ఫ్రాంచైజెస్ ఇస్తున్నారు అండ్ ఆల్ అదంతా అన్నారు. సో అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆల్సో మిగిలిన వాళ్ళ యూత్కి కూడా ఇలా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దట్ వాళ్ళు నెక్స్ట్ ఏమైనా స్టాల్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్. సో దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకా ఆల్సో టేస్ట్ విషయంలో టేస్ట్ ఈజ్ రియలీ గుడ్. సో అందుకే అందరూ యూజువల్గా వస్తున్నారు. ఇక్కడైతే పెరి చాలా ఫేమస్. జింగి బౌల్ అది బాగుంది. చీజ్ మ్యాక్ అండ్ లో చీజెస్ అవి కూడా బాగున్నాయి. ఉపాధి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడకుండా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు సూర్య. అందులోనూ అందరికీ ఇష్టమైన ఫుడ్ రంగంలో రాణించవచ్చని చూపించాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు వ్యాపారం చేస్తూ ఆదాయం పొందుతున్నాడు.